ఓం నమో వెంకటేశాయ. మనకి విష్ణు సహస్రంలో ప్రారంభంలో క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరథభ్రైరుపరివిరచితైర్ముక్త పీయూషవర్షై ఇలా మొదలవుతుంది. అయితే పాత రాత ప్రతులలో శ్రేయోధన్వత్ ప్రదేశే అని ఉండేది అని చెప్పి పెద్దలు చెప్పగా విన్నాను. శ్రేయోధన్వత్ ప్రదేశము అన్నట్లయితే భగవంతుడు ఎక్కడైతే కళ్యాణం చేయించుకున్నాడో ఆ ప్రాంతము శ్రేయోధన్వత్ ప్రదేశంగా నిలబడుతుంది అనేటటువంటిది పెద్దలు చెప్పినటువంటి మాట. అంటే మన కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి కళ్యాణము ఏ ప్రాంతంలో జరుగుతుందో అక్కడ శ్రేయోధన్వత్, ధన్నము అన్నట్లయితే ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తికి శ్రేయస్సును కలిగించేటటువంటి ప్రాంతంగా ఆ ప్రాంతం పరిణామం చెందుతుంది. అక్కడికి ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా చాలా శోభాయమానంగా ఉంటుంది అనేటటువంటిది పెద్దలు చెప్పినటువంటి మాట. ఇటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి మన సోమిశెట్టి ఆంజనేయులు నాగలక్ష్మి దంపతుల వారు డోనర్ కళ్యాణం నిర్వహించాలి అని చెప్పి కడలి దగ్గరన వేగివారిపాలెం దగ్గరన ఈ కళ్యాణం నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తిగా చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మన ఈ ప్రాంతంలో నాకు తెలిసినంత వరకు గత 8-10 సంవత్సరాలుగా ఈ టీటీడీ ఈ కళ్యాణము జరగలేదు. చాలామంది ప్రయత్నాలు చేసినా ఎలాంటి కారణాలో ఏమో కానీ జరగలేదు. ఇప్పుడు అవకాశం మన ప్రాంతానికి వచ్చింది. మన సోమిశెట్టి ఆంజనేయులు నాగలక్ష్మి దంపతుల వారి వలన భగవంతుడి అనుగ్రహం కలిగింది. ఈ జరిగేటటువంటి కళ్యాణానికి ప్రతి ఒక్కరూ ఇది వారికి సంబంధించిన వారి ఇంట్లో చేసుకునేటటువంటి కళ్యాణంగా భావించుకుని ప్రతి భక్తుడు భక్తురాలు వచ్చి ఆ కళ్యాణాన్ని సుసంపన్నం చేసి దాని నుంచి వచ్చేటటువంటి శ్రేయస్సుని ప్రేయస్సుని ప్రతి భక్తుడు పొందేట్లుగా విరివిగా వేలాదిగా కదలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ కార్యక్రమం జరిగేటటువంటిది ఫిబ్రవరి 14వ తారీఖున వేగివారిపాలెము, కడలి దగ్గర ఉన్నటువంటి వేగివారిపాలెము అనేటటువంటి ప్రాంతంలో జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ, హిందూ బంధువులందరికీ మరీ తెలియజేసేదేమి అన్నట్లయితే వేలాదిగా తరలిరండి. ఈ కార్యక్రమంలో పాలు పొందండి. కలియుగ ప్రత్యక్ష దైవం అనుగ్రహాన్ని మీ వంశం మీద కలిగేటట్లుగా ప్రతి ఒక్కరూ వారికి సంబంధించినటువంటి ఆ వంశానికి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని పొంది అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసినదిగా ఈ సోమిశెట్టి ఆంజనేయులు నాగలక్ష్మి వాళ్ళ దంపతుల తరఫున మేము ప్రకటిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. జై గురుదేవదత్త. ప్రప్రథమంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పూజ్యశ్రీ నాగానంద సరస్వతి స్వామీజీ వారికి, వారి పాదార విందాలకు నా నమస్కారాలు. వారి ఇక్కడ రావటం అనేది మన కార్యక్రమం ఉజ్వలంగా నడుస్తుంది అనేదానికి ఒక ఉదాహరణ. అది వారు వచ్చి వారి చేతుల మీదుగా కరపత్రాలను విడుదల చేయటం అంటే అది మహద్భాగ్యం. కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది అనేదానికి మరొక ఉదాహరణ లాంటిది. సరే, ఇక్కడ ఇందాక ఆల్రెడీ స్వామీజీ చెప్పున్నారు, నేను నా ఇంట్లో చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చును, కానీ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ ఆనందంగా ఉండాలి, ఈ అనుభూతిని పొందాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని స్వామీజీ వారు అన్నట్టుగా 10 ఏళ్ళ నుంచి అనేక కారణాల వల్ల ఎవరైనా ప్రయత్నం చేసినా కూడా కాలేదు. నా ప్రయత్నంగా నేను చేశాను. నా ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలామందికి అవలేదని కొందరు అన్నారు కూడాను. సరే, స్వామీజీ యొక్క అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా అవుతుంది అను మనోనిబ్బరంతో స్టార్ట్ అయ్యాను నేను. ఆ రకంగా స్వామివారి అనుగ్రహంతో ఆ శాంక్షను కంప్లీట్గా డోనార్ కళ్యాణానికి అయినప్పటికీ కూడా ఆ భగవంతుడిచ్చిన ధనమే నాకు ఇది. ఇందాక వారికి ఆల్రెడీ చెప్పారు, మీ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించినటువంటి నేను ఆ భగవదాశీర్వాదం వల్ల ఉద్యోగానికి వెళ్ళటం, అక్కడ వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవటం, ఆ భగవద్ అనుగ్రహంతో కొంత ధనాన్ని సంపాదించగలగటం, ధనాన్ని సంపాదించిన దాని పిల్లలతో పాటుగా సమాజానికి కూడా వెళ్ళాలనే ఒక ఉద్దేశం. అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేజర్గా నా ఫోకస్, నేను ఈవేళ ఆ ఊరు వెళ్ళి ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా కూడా నాకు కొంతవరకు చదువు ఉండటం వల్లే ఇది సాధ్యపడింది. కాబట్టి ప్రతి విద్యార్థికి, ప్రతి బాలబాలికలకు అందరికీ కూడా విద్య చాలా అవసరం అనే భావంతోనే నేను సోషల్ యాక్టివిటీస్ అన్నీ కూడా విద్య మీద ఆధారపడి ఉంటాయి. అలాగే ఇందాక స్వామీజీ వారు చెప్పారు,
అందరూ కూడా పిల్లలు వెళ్ళిపోతున్నారు ఇతర దేశాలకు ఇతర ప్రాంతాలకి, ముసలి వాళ్ళు మాత్రం ఉండిపోతున్నారని చెప్పేసి ఉద్దేశంతో ఈ వృద్ధులకి అటు వస్త్ర రూపంలో కానివ్వండి, ఇటు లేకపోతే మెడికల్గా కానివ్వండి, ఏ రకంగా అయినా కూడా వృద్ధులకు కూడా కొంత ధన సహాయం చేయాలనే ఉద్దేశం అదొకటి. నెక్స్ట్ వేరే వాళ్ళైతే కనుక భగవంతుడి కొందరికి పుట్టుకుతని అంగవైకల్యం వస్తుంది, వారి తప్పు కాదు అది, కానీ వారు మాత్రం శిక్ష జన్మంతో అనుభవించాలి. అటువంటి వారికి ఏమైనా చేయగలుగుతామని చెప్పేసి కృత్రిమ అవయవాలు ఇవ్వటం, అలాగే కృషి చేసుకునే వాళ్ళు ఉంటే కనుక అవయవ లోపం వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళకి ట్రైసైకిల్స్ ఏర్పాటు చేసి కృషి నిమిత్తం బయటకు వెళ్ళగలిగేటట్టుగా చేసి ఆ రకంగా చేయటం, ఇలాగ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ దైవ సన్నిధి నాకు దైవం వల్ల ఇవంతా వచ్చింది కాబట్టి ఏ గుడిలో అయినా అన్నప్రసాద కార్యక్రమానికి ₹1,00,000 తక్కువ కాకుండా ప్రతి గుడికి ఇచ్చుకుంటూ వచ్చాను. ఎక్కడైతే ఉచిత భోజన పథకాలను అన్ని గుళ్ళకి కూడా ఇచ్చాను. మన ఏరియాలో మీరు ఏ గుడి పెట్టండి ఆ గుడికల్లా ఇచ్చాను. అలాగే స్వామివారు మా కులదైవం వెంకటేశ్వర స్వామిని మేము పేరు పెట్టి పిలవకూడదు అంటారు మా పెద్దలు, మేము తాతయ్య గారిని పిలుస్తాం, మేము అంతటి భక్తివంతులు మేము. సో స్వామివారి దాన్ని కళ్యాణాన్ని నేను చేయించగలిగితే జీవితంలో ఒక మహద్భాగ్యంగా తెలుస్తాను. సరే నా ప్రయత్నం నేను చేస్తాను, స్వామివారి కృప ఉంటే అవుతుంది, కృప లేకపోతే అవ్వదని అనుకుంటాను. ఇంట్లో సభ్యులు కూడా ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు కూడా సరే స్వామివారి కృప ఉంటుందా నాకు అవుతుంది, నా శ్రమ ఫలిస్తుంది, లేదా నేను ఊరుకున్నాను తప్ప ఏమి బాధపడిపోనని చెప్పాను. స్వామివారి కృప నాకు ఉంది, ఉండబట్టే ఇంతమంది 10 ఏళ్ళలోని ఎవరికి కాకపోయినా కూడా నాకు పని అయింది. కాబట్టి కార్యక్రమం అవటం అనేది ఒక ఎత్తు, కార్యక్రమాన్ని సక్సెస్ చేయటం అనేది పెద్ద ఎత్తు. భగవంతుడు ఇచ్చిన ధనంతో ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఆ ఖర్చు సద్వినియోగం జరగటం, ఎక్కువ మంది భక్తులు వచ్చి కళ్యాణాన్ని వీక్షించటం, స్వామివారి అనుగ్రహం పొందటం, అలాగే మేము భోజనాల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ రోజు ఆ భోజన ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటిలో కార్యక్రమం అనుకుని దీన్ని మీ భుజస్కంధాల మీద వేసుకుని, ఆల్రెడీ కొందరు పెద్దలు చాలా ముందుకు వచ్చారు, మీరు ఇబ్బంది పడతారేమో ఇంట్లో అన్నప్పుడు కూడా చాలామంది నాకు వాలంటీర్గా ముందుకు వచ్చారు, నేను ఇది చేస్తానని చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా నేను చేయగలుగుతాను ఈ కార్యక్రమాన్ని చెప్పేసి నిబ్బరంతో ముందుకెళ్తున్నాను. అందరి యొక్క సహకారం పేరు పేరున అందరినీ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి స్వామివారి అనుగ్రహాన్ని మనందరం పొందాలని, ఈ ఏరియా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి నా మనవి.